రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. డిసెంబర్ 18 నుంచి 31 వరకు ప్రణబ్ హైదరాబాద్లో ఉండనున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించే మహా చండీ యాగానికి ప్రణబ్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పేద బలహీన వర్గాల ప్రజల గృహ నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గత ఏడాది జారీ చేసిన ఇసుక విధానంలో స్థానికంగా ఉండే వాగుల్లోని ఇసుకను స్థానిక సంస్థలతో పాటు గ్రామస్తులు తమ గృహ అవసరాలకు ఉచితంగా వాడుకోవచ్చుననే విషయం స్పష్టంగా ఉందని మంత్రి తెలిపారు. దీంతో పాటు పేద బలహీన వర్గాల గృహ నిర్మాణాలకు ఎటువంటి సీనరేజీ రుసుము లేకుండా ఇసుకను సరఫరా చేయాలన్నది తమ విధానంలో ప్రధాన అంశమన్నారు. 2015 జనవరిలో జారీ అయిన 03 జీవోలో ఈ విషయం స్పష్టంగా ఉందని, దీనికి అనుబంధంగా నియమం 32లో వాగుల్లోని ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ఉందని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలకు 1,1111 కేటగిరీ వాగుల్లోని ఇసుకను ఎలాంటి రుసుము చెల్లించకుండా వాడుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి అపోలకు ఆస్కారం లేదన్నారు. ఉగాది పండుగ నుంచి రైతులకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నేడు జిల్లాలోని పరకాల మండలం చెర్లపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటెల ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఉగాది నుంచి రైతులకు పగటిపూట 9 గంటల కరెంటు ఇస్తామన్నారు. తెలంగాణ పత్తి రైతుల కంట్లో సీసీఐ మట్టి కొట్టిందని అన్నారు. క్వింటాల్ పత్తికి 5,000 ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరినమని తెలిపారు. కేంద్రం వైపు నుంచి స్పందనే కరువైందని అన్నారు. పేద కార్యకర్త అయిన పసునూరి దయాకర్ను ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓటరు అంటే మార్కెట్లో దొరికే సరుకు కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడుతున్న బీజేపీ, టీడీపీ తీరుపై ఆయన మాట్లాడారు. వరంగల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు విపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటరు అంటే మార్కెట్లో దొరికే సరుకు అని టీడీపీ భావిస్తుంది. టీడీపీ, బీజేపీ అభ్యర్థిపై ఆంధ్రజ్యోతిలో వస్తున్న వార్తలను పెయిడ్ ఆర్టికల్గా పరిగణించాలని ఎన్నికల అధికారిని కోరినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, టీఆర్ఎస్ అసత్యాలు చెప్తుందని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ నేత లక్ష్మణ్ స్పష్టం చేశారు. బలంగా ఏర్పడ్డ అల్పపీడనం చెన్నై తీరం, దక్షిణ కోస్తాకు మధ్యలో తీరాన్ని ఆనుకొని కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు సమాచారం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు, ఏపీలో వర్ష తీవ్రత మరో 24 గంటల పాటు కొనసాగనుంది. అదేవిధంగా తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కార్యాలయాలు, పాఠశాలలకు వరుస సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. 3 కోట్ల ఒప్పందంతోనే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణను అడ్డుకున్న జగన్కు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని శవాల తెలంగాణగా మార్చారని, రైతుల సమస్యలపై చర్చించేందుకు కోదండరాంకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్పై తిరుగుబాటు చేసే వారిని తాము సన్మానిస్తామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు 100% సహకరిస్తున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఖండించమనుండ్రి, కేటీఆర్ ను ఖండించమనుండ్రి. వాటర్ గ్రిడ్ లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్టులు లేవు. ఆయన ఎంపీకి సంబంధించిన కంపెనీలు, వాళ్ళకు సంబంధించిన బినామీ కంపెనీలు లేవని చెప్పమనుండ్రి. తొందరలోనే సంపూర్ణమైన వివరాలు నేను బయట పెడతా. ఈరోజు స్పష్టంగా తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ రాష్ట్రాన్ని పాలించడానికి కేసీఆర్కు నైతిక అర్హత లేదు. సాంకేతికంగా నీకు 5 సంవత్సరాలు పాలించడానికి ఓట్లేసి ఉండొచ్చు, కానీ బంగారు తెలంగాణ కాదు, ఇది శవాల తెలంగాణగా మారింది. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వకుంటే తమ నిరసన ఏ రూపంలో అయినా ఉండవచ్చునని ఆయన హెచ్చరించారు.
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై చూపిస్తున్న చొరవ ఎస్సీ వర్గీకరణను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తల ముందస్తు అరెస్టులు నిలిపివేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో జగన్ ప్రచారం చేయడం అంటే పరోక్షంగా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడమే అని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే వైసీపీని టీఆర్ఎస్ పోటీకి దింపిందని ఆరోపించారు. టీఆర్ఎస్తో వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆయన అన్నారు. ఎంపీ కవిత షాడో సీఎంలా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్య స్వామి పిచ్చి ముద్రిన మేధావన్న గుత్తా రాహుల్పై ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప తదితర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి కాల్వకు గండి పడడంతో గూడూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కోట మండలంలో పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు తెగిపోయింది. కాల్వాయి మండలం కనుమూరిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కాల్వాయి, పొదలకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఆత్మకూరులో బొగ్గేరు, పీతమన్నేరు, నక్కలవాగు, కొమ్మలేరు, బీరపేరు, ఒడిసెవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగం వద్ద పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సంగం, చేజర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఉత్తర కోస్తాలోనూ చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భారత్ పైన దాడులు చేసే అంశాన్ని కొట్టివేయలేమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆసియా నాయకుల సమావేశం 2వ ISDR ఆసియా భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలున్నాయని, అయితే తాము ఈ విషయంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల బెదిరింపులు ప్రస్తుతం ప్రపంచానికి సవాల్గా మారాయని, దానిపై పోరాటానికి అన్ని దేశాలు ఏకం కావాలని ఆయన సూచించారు. बताऊं कि ये ISIS का खतरा केवल किसी एक देश का खतरा नहीं है, बल्कि एक ग्लोबल एक चैलेंज है और सभी देशों को मिलजुल कर इसका मुकाबला करने की जरूरत है और भारत भी इस संबंध में पूरी तरह से सजग है. सुरक्षा के मद्देनजर जो भी स्टेप्स लेने होंगे वो आवश्यक स्टेप्स हम लोग लेंगे. मैं समझता हूं कि उसको बहुत पब्लिक करने की और उसकी चर्चा करने की कोई जरूरत नहीं है. और मैं मानता हूं कि विश्व के बहुत सारे देशों को एक दूसरे से इस मामले में कोऑपरेट करने की जरूरत है और कोऑपरेट करेंगे. दुनिया के बारे में तो कह सकता हूं, लेकिन भारत ने इंटॉलरेंस. విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ కన్నుమూశారు. గురుగావ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు గత కొంతకాలంగా చికిత్స అందిస్తున్నారు. సింఘాల్ వయసు 89 సంవత్సరాలు. విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడుగా ఆయన 20 ఏళ్ల పాటు పనిచేశారు. సింఘాల్ మృతి పట్ల పలువురు సంఘ్ పరివార్ నేతలు, కార్యకర్తలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. అశోక్ సింఘాల్ మృతి దేశానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. సింఘాల్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ సేవ కోసమే సింఘాల్ జీవితాన్ని ధారపోసారని కొనియాడారు. సింఘాల్ ఎల్లప్పుడూ తనకు మార్గదర్శనం చేస్తుండేవారని గుర్తు చేసుకున్నారు. అశోక్ సింఘాల్ ఓ వ్యక్తి కాదు, శక్తి అని తెలిపారు. కొన్ని తరాలకు అశోక్ సింఘాల్ స్ఫూర్తిగా నిలుస్తారని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో గత అర్ధరాత్రి నుండి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షంతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో నగరవాసులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ వర్షాల కారణంగా పంట నీట మునిగిందని తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. కరప, రామచంద్రాపురం, ముమ్మిడివరం, కట్రానికోన, అమలాపురం ప్రాంతాలలో వరి పంట వర్షపు నీటిలో మునిగిపోవడంతో వరి రైతులతో పాటు మెట్ట ప్రాంతాల ఆపరాల రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలో ఓ కిరాణా షాపు యజమాని చెకినం శ్రీనివాస్, ఇతనికి సంబంధించిన ఓ ఇంట్లో సుమారు 50 క్వింటాల రేషన్ బియ్యంను పట్టుకున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్ అధికారులు తెలిపారు. ఈ బియ్యాన్ని శ్రీనివాస్ చుట్టుపక్కల గ్రామాల రేషన్ కార్డుల దారుల నుంచి కొనుగోలు చేసి నిజామాబాద్, మహారాష్ట్రలకు సరఫరా చేస్తాడని తెలిపారు. ఇతని మీద కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలోని కల్లెడ గ్రామ శివార్లో ఒక వ్యక్తి
అక్రమంగా డీలర్ల వద్ద నుండి కాళ్ళోడల వద్ద నుండి పీడిఎస్కు సంబంధించినటువంటి రైస్ కొని అధిక ధరలకు బయట అమ్ముతున్నాడని, కొనుగోలు చేసి అమ్ముతున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ అతని ఇంటిని సోదా చేయడం జరిగింది. అతని ఇంటి ముందర సుమారు 50 క్వింటాల పీడిఎస్ రైసు అక్రమంగా నిల్వ చేసినారు. దానికి సంబంధిత రెవెన్యూ ఎంఆర్ఓ గారి ద్వారా పంచనామా జరిపించి అతనిపై చట్టరీత్యా చర్య తీసుకుంటాం. దీనికి ఎంఆర్ఓ మేమందరం కూడా దానిపై దిల్షుక్ నగర్లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీశాయి. లిఫ్టులో చిక్కుకొని చిన్నారి మృతి చెందింది. గడ్డి అన్నారంకు చెందిన జోహానా ఫాతిమా అనే విద్యార్థిని దిల్షుక్ నగర్లోని శ్రీ చైతన్య స్కూల్లోని స్టార్ కిడ్స్లో చదువుతుంది. రోజులాగే ఈరోజు కూడా స్కూల్కు వెళ్ళింది. తన క్లాస్ రూమ్ 2వ ఫ్లోర్లో ఉంది. లిఫ్టులో 8 మంది పిల్లలతో పాటు ఒక ఆయా వెళ్తుంది. అయితే 2వ ఫ్లోర్లో ఆగగానే ఆయతో పాటు మిగతా పిల్లలు దిగారు. జోహానా ఫాతిమా దిగే క్రమంలో లిఫ్టులో చిక్కుకుంది. మరమ్మతులు చేపట్టే క్రమంలో లిఫ్ట్ 3వ ఫ్లోర్కు వెళ్ళింది. లిఫ్టులో ఇరుక్కొని చిన్నారి మృతి చెందింది. ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏదైనా జరిగితే దాన్ని పరిశీలించి కావాల్సిన కేసులు నమోదు చేయించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కు, అట్లాగే విద్యాశాఖ అధికారులకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇవంతా చేయడం అన్నది ఆ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో యంత్రాంగం యొక్క బాధ్యత. వాళ్ళు సక్రమంగానే విధులు నిర్వహిస్తుంటారని కమిషన్ భావిస్తున్నది. ఎందుకంటే పోలీసులు చేరుకున్నారు, తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా చేరుకున్నాడని చెప్పేసి విన్నాము. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, పోలీసు, తర్వాత రెవెన్యూ వాళ్ళంతా కూడా కలిసి దీనిపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. దీనిపైన నివేదిక 30 నవంబర్లోగా ఇవ్వమని చెప్పేసి కలెక్టర్కి, తర్వాత అలాగే జిల్లా విద్యాశాఖ అధికారికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, చైల్డ్ రైట్స్ కమిషన్ ఇచ్చింది. మీరు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించడానికి రంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టిస్తుంది. కల్లు దొరకక 2 మృతి చెందారు. తాండూరులో కల్తీ కల్లు దొరకక పలువురు అస్వస్థతకు గురయ్యారు. మల్రెడ్డిపల్లి, పాత తాండూరు, ఇందిరానగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది కల్తీ కల్లు దొరకక పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. బాధితులు ఆసుపత్రిలో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. పలువురికి పిడిసొస్తుంది. కండ్లు తిరిగి కింద పడిపోతున్నారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఒకేసారి అరికట్టకుండా క్రమేణా కల్తీ కల్లును అరికట్టాలని చెప్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాకిరేవులో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తింటి వారిపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య మహాలక్ష్మి, మామ సుబ్బరాయుడు, అత్త సుంకమ్మ, బావమర్ది నాగరాజు, కొడుకు సురేష్లకు గాయాలయ్యాయి. ప్రతి దాడిలో బావ నాగశేషును బావమర్ది నాగరాజు కొట్టి చంపాడు. నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. నీటి సంపులో పడి బాలుడు మృతి చెందాడు. యాదగిరిగుట్టలోని బీసీ కాలనీలో విజయ్ అనే 3 ఏళ్ల బాలుడు ఉదయం బ్రష్ చేసుకుంటూ ఇంటి ఆవరణలో తిరుగుతున్నాడు. ఇంటికి సమీపంలో ఓ ఇల్లు నిర్మాణంలో ఉంది. ఆ ఇంటి వద్ద ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి బాలుడు మృతి చెందాడు. ఎంతకీ బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. అర్ధగంట తర్వాత నీటి సంపులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. కుమారుని మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో ఇది అత్యంత విషాదకరమైన వార్త. భారత సంతతికి చెందిన ఓ క్రికెటర్ నరబలికి గురవడం విషాదం. ప్రాణ స్నేహితుడే అతడిని బలిచ్చారని టాక్. భారత సంతతికి చెందిన నవాజ్ ఖాన్ మంచి క్రికెటర్. అయితే అతనికి కొంత మానసిక వైకల్యమున్న క్రికెట్లో మాత్రం అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. నవాజ్కు తండోవాకే డూమా అనే స్నేహితుడు ఉన్నాడు. డూమాను నవాజ్ ప్రాణ స్నేహితుడుగా భావిస్తాడు. నవాజ్ ఖాన్ను తన ఇంటి సమీపంలోని అడవిలోకి డూమా తీసుకెళ్లాడు. అక్కడ కత్తులతో దాడి చేసి తల నరికేశాడు. తాము సమస్యలో నుండి బయటపడేందుకు ఓ భూత వైద్యుడు చెప్పిన సలహా మేరకు నరబలి ఇచ్చినట్లు డూమా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ కేసులో మరో 2 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నవాజ్ ప్రతిభావంతుడైన క్రికెటర్. 2013 ఏడాదికి ఉత్తమ వికలాంగ క్రికెటర్ అవార్డు కూడా అందుకున్నాడు. అషిఫ్ ఆమ్లా చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్న నవాజ్ ఆ సంగతిని ఎప్పుడు గొప్పగా చెప్పుకునేవాడు. తొందరలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఈ దారుణం జరగడం విచారకరమని స్పోర్ట్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి అల్బర్ట్ వార్నిక్ పేర్కొన్నాడు.